ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే. త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్య లహరి అనే స్తోత్ర రాజాన్ని అత్యంత పూర్వపుణ్యం వలన అధ్యయనం చేసుకుంటున్నాం. 51 శ్లోకాలు అయినాయి. 52వ శ్లోకం ఈనాడు అధ్యయనం చేయబోతుంది. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరి అద్వైత అధ్యయన భారతి అధ్యయనం ఆనంద లహరి అని 41 శ్లోకాలు ముగిశాయి. 42 నుండి ఉండేటటువంటి శ్లోకాలు సౌందర్య లహరి అనబడుతుంది. అందులో సాకార సగుణ రూపాన్ని వర్ణిస్తూ దాంట్లో ఉన్నటువంటి అద్వైతాన్ని మనకు బోధిస్తున్నారు ఆచార్యుల వారు. 48 నుంచి దృష్టి సంబంధించినటువంటి వివరణలు, శ్లోకాలు, భావనలు చేత ఒకసారి వాటిని చదువుకుంటాం. అహస్యూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా క్రియామం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దర దళిత హేమ అంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోర్ అంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టి తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామో వ్యవహరణ యోగ్యా విజయతే. కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభో కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. శివే శృంగారార్ద్ర
తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటూ 8 రసాలుగా వెల్లడి అయినటువంటి ఆ కరుణా దృష్టిని, దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి శాంతరసాన్ని, వాటికి మకుటాయమానమైనటువంటి శృంగార రసాన్ని కూడా వర్ణించి చెప్పారు. ఈనాటి శ్లోకంలో ఆ దృష్టినే మరికొంచెం వర్ణిస్తున్నారు. ఏమిటా దృష్టి? ఏం చేసిందిట ఆ దృష్టి? ఈ రసాలను వ్యక్తం చేయడం అంటే దృష్టి కార్యము కదా, అదే చెప్తుంది. గతే కర్ణాభ్యర్ణం గరుచైవ పక్ష్మాణి దధతి పురాం హేతు చిత్త ప్రశమరష విద్రావణ ఫలే ఈమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణా కృష్ణ స్మరసర విలాసం కలయతః. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మణి దధతి పురాం భేత్తుః చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ కర్ణా కృష్ణ స్మరసర విలాసం తవ కర్ణా కృష్ణ స్మరసర విలాసం కలయతః. తవ నీ యొక్క ఈమే నేత్రే ఈ దృష్టి, ఈ చూపులు, ఈ దృక్పథం ప్రశమరస విద్రావణ ఫలే పురాం భేత్తు పురాం భేత్తు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే తవ ఇమే నేత్రే ఆకర్ణాకృష్ట స్మరసర విలాసం కలయత. అవి ఎలా ఉన్నాయి? గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి. ఏమిటి సంబుద్ధి, సంబోధన? గోత్రాధరపతి కులోత్తం సకలికే. అమ్మా, ఓ గోత్రాధిపతి గోత్రాధరపతి కులోత్తం సకలికే, గోత్రాధరపతి కులోత్తం సకలికే తల్లి, తవా నీ యొక్క ఈమె నేత్రే ఈ దృష్టి, ఈ చూపులు, ఈ దృక్పథం నేను ధ్యాన సమయంలో ఒంటరిగా కూర్చుని మరి ఏమీ మనసులో లేకుండా నీవు మాత్రమే పరమాత్మ తత్వముగా భావించుకుంటూ నిధిధ్యాసన చేసుకుంటున్నప్పుడు నాకు దర్శించినటువంటి, నాకు నువ్వు దర్శింపజేసినటువంటి ఆ దయార్ద్ర దృష్టి ముందు శ్లోకంలో చెప్పాను కదా. జననిమయి దృష్టి కరుణా, జనని మయి నాయందు దృష్టి, నీ దృష్టి సకరుణా, కరుణతో కూడినటువంటి నీ దృష్టిని నేను మనసులో పెట్టుకున్నాను. ఆ నిధిధ్యాసనలో నీ యొక్క దృష్టిలే నాయందు నా మనసును నన్ను ప్రకాశింపజేస్తున్నాయి. ఆ దృష్టి ఎలా ఉందంటే స్మరసర విలాసం కలయతః. మన్మధుని బాణాలా, స్మర శర, శరము బాణము, స్మరుడు మన్మధుడు. స్మరసర విలాసం కలయతః, మన్మధుని బాణాలను నీ దృష్టి తలపింప చేస్తుంది. ఎవరి మీద ఈ బాణాలు ఎక్కువ పెడుతోంది ఆమె? ఏమి మహిషాసురుణ్ణి చంపాలా, లేకపోతే తారకాసురుణ్ణి చంపాలా? దేనికోసం ఈ బాణాలు ఎక్కువ పెట్టింది? అబ్బే, అదేం కాదండి. శాంతమూర్తి అయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని మేల్కొలిపి సృష్టి కార్యానికి పురోగమనం చేయాలని, ఆయనను పురికొల్పాలని ఈ దృష్టి ఆయనపై సారించింది. ఆయన ఎలా ఉన్నారు? ఆయన ప్రశమరసం,
ప్రశాంతియే స్వభావము. రస అంటే స్వభావం. ప్రశాంతియే స్వభావముగా కలిగిన వాడు శాంతం శివం అద్వయం. అదే తురియం, అదే పరమాత్మ. అందులో ఉన్నాడు. ఆ శాంతరసమైనటువంటి ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వానికి, ఆ తురియంకి, తురియం మీద నీ చూపులు మన్మథ బాణాల్లా పడ్డాయమ్మా. పడేసరికల్లా ఆ శాంతమంతా విద్రావణమైపోయింది. ఎవరిది? పురాంభేత్వం. త్రిపురములను జయించిన. ఏమిటా త్రిపురాలు? మూడు పురములు. ఇదో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రమాత, ప్రమేయము, ప్రమాణ అనేటటువంటి వాటిని జయించినటువంటి తత్వమైన ఆ తురీయం, ఆ శాంతం శివం అద్వైతం పరం అని చెప్తున్నామే. ఆ అద్వైతం మీద నీ దృష్టి పడింది. పడేసరికల్లా ద్వైతం ఏర్పడడానికి రెడీ అయిపోయింది. అటువంటి శాంతరసము కూడా మొట్టమొదటగా శృంగార రసంగా మార్పు చెందింది. పురాంభేత్తు ప్రశమరస విద్రావణ ఫలే. అంటే అంతవరకు కారణంగా ఉంటున్నటువంటి ఆ తత్వము ఫలే అంటే కార్యంగా మారింది. కారణావస్థలోనున్నటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం కార్యావస్థను పొందడానికి ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ ఏమిటి? స ఈక్షణం చక్రే. సంకల్పం చేశాను. ఆ సంకల్పమే అమ్మ యొక్క దృష్టి. ఇక ఆ దృష్టి వర్ణన ఎలా ఉంది? గతే కర్ణాభ్యర్ణం. చెవుల వరకు వ్యాపించి ఉంది. విశాలంగా ఉంది. గరుత ఇవ పక్ష్మాణి దధతి. చిన్నపిల్లల్ని ఒక 1 or 2 years పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ కళ్ళ తాలూకా కనురెప్పలు, ఆ కనురెప్పల యొక్క ఆ వెంట్రుకలు ఉంటాయి కదా, అవి విస్నికరల్లా ఉంటాయి. ఇలా వంగి అలా ఉన్నాయట. అమ్మ యొక్క కనులు గరుత ఇవా, పక్షి రెక్కల వలె, పక్షి ఈకల వలె, పక్ష్మాణి నీ యొక్క కనురెప్పల యొక్క వెంట్రుకలు దతతి వహించి ఉన్నవి. అందంగా ఉన్నాయో. ఆ చూపు యొక్క ప్రభావము ఎంత శృంగారాన్ని ఒలికిస్తోందంటే, గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి ధర. అవి ఎలా ఉన్నాయట? ఆకర్ణ ఆకృష్ట. చెవి వరకు లాగబడినటువంటి బాణం పట్టుకుని ఇలా లాగితే చూపు ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే ఈ చెవి వరకు లాగిన బాణాల్లాగా ఈ చూపులు ఎంతవరకు ఈ విశాలంగా ఉన్నాయి. కలయత తోపింప చేస్తుంది, అనిపింప చేస్తుంది. కలయత నాకు సందేహంగా శంకే ఇలాంటి పదాలు కనబడ్డాయంటే అక్కడ ఉత్ప్రేక్ష చక్కగా అమిరిందని అర్థం. ఓకే, మళ్ళీ చదువుతాను వినండి. అద్భుతమైనటువంటి భావన. మీరు కూడా కనులు మూసుకొని ఒక్కసారి ఆ శృంగారాలు ఒలికేటటువంటి అమ్మ చూపులు అయ్యవారి మీద, ఆ నిరాకార తత్వం మీద పడుతున్నాయా, రెండున్నాయా అన్నట్టు భావించండి. రెండు లేవు. ఆ రెండోది ఏర్పడడానికి రెడీ అవుతున్నటువంటి సమయం. ఆ సమయంలో గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంభేత్తు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. ఈమే నేత్రే. ఇదిగో ఈ చూపులు అంటున్నారు. ఈమే నేత్రే. దిస్ వెరీ ఐస్, దిస్ వెరీ విజన్. ఎలా తెలిసింది? అంత దగ్గరగా చూపును హృదయంలో ఆయన సంభావిస్తున్నారు. ఈమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకరికే. పర్వతరాజు వంశానికి వన్నె తెచ్చినటువంటి ఓ తల్లి, తవా నీ యొక్క ఈమె నేత్రే ఆకర్ణ ఆకృష్ట స్మరసర విలాసం కలయత. చెవుల వరకు లాగిపెట్టినటువంటి మన్మధుని బాణాలా అన్నట్లుగా ఉన్నాయి.
గతే కర్ణ అభ్యర్ణం కర్ణాభ్యర్ణం. కర్ణ ప్లస్ అభ్యర్ణం కర్ణాభ్యర్ణం. గరుత ఇవ పక్ష్మాణి దధతి. గరుత అంటే రెక్క అనర్థం. గరుత్మాన్ రెక్కలు గలవాడు. గరుత్మంతుడు. హనుమాన్. హనుమాన్ అంటే ఇగో కింది దవడ ఈ భాగం, అది ప్రామినెంట్ గా ఉంటే హనుమాన్. గరుత్మాన్ హనుమాన్ బుద్ధిమాన్ ధనవాన్ గుణవాన్ శక్తిమాన్. అలాగా మాన్ అంటే అది కలిగి ఉన్నవాళ్ళు. గరుత రెక్కల ఇవ వలె పక్ష్మాణి పక్షి రెక్కల వలె పక్ష్మాణి పక్ష్మ పక్ష్మౌ పక్ష్మాణి అంటే ఎన్నో ఉంటాయిగా కనురెప్ప యొక్క వెంట్రుకలు, అందుకని ప్లూరల్. పక్ష్మాణి దధతి ధరించి ఉన్నది. ఏవి? ఇమే నేత్రి. పురాం భేత్తుం భేత్తు. పురాం పురములను. తృతీయ భేత్తు భేదించినటువంటి అంటే కారణ సూక్ష్మ స్థూల శరీరాతీతమైన, త్రిపుటికి అతీతమైన, ప్రపంచాతీతమైన, ప్రమాతృ ప్రమేయ ప్రమాణ విలక్షణ. అటు ఆయన యొక్క చిత్తము మనసు ప్రశమము. ఆయన తాలూకా మనసు ఎట్లా ఎలా ఉంది? మనసు అంటే ఆయన తాలూకా స్వరూపము ప్రశమము, ప్రశాంతము, మిక్కిలి శమము, ప్రశమము. ఆ ప్రశమము రసముగానున్నదంటే అదే స్వభావం. చిత్త రసము చిత్త స్వభావం ఏమి? ప్రశమం. అదేమైంది? విద్రావణ కరిపోయింది. ఇంకా శాంతం లేదు. అది ఉద్యమించింది ఇంకా సృష్టి కావడానికి. ఫలమవుతోంది, కారణము కార్యమవుతోంది. విద్రావణ ఫలే. చెప్పుకున్నాం కదా, ఫలమన్నా కార్యమన్నా ఈ విశ్వతేజస్సులున్నా ప్రపంచమన్నా ఒకటని, బీజము లేక కారణము అనేటటువంటిది ఫలానికి ముందు అవస్థ అని తెలుసుకున్నాం కదా. ఇమే నేత్రే. ఇదిగో ఈ కళ్ళు. ఏ కళ్ళు? నేత్రం నేత్రౌ నేత్రే. గోత్రాధరపతి కులోత్తం సకలికే. గోత్రా అంటే భూమి. గోత్రాధరం భూమిని ధరించేది అంటే పర్వతం. వాటికి పతి హిమవంతుడు. దాని ఆయన యొక్క కులము. ఆ పర్వత రాజు అంటే పర్వతాలనే కులమునకు ఉత్తంస శిరోభూషణమైన కలికే ఒక చూడామణి మొగ్గ అని. తవ ఆకర్ణ ఆకృష్ట. తవ నీ యొక్క ఈమె నేత్రే ఆకర్ణ చెవుల వరకు, ఆకృష్ట లాగబడిన, ఇలా లాగిన. స్మర శర స్మరుని యొక్క శరముల యొక్క విలాసం సోయగాన్ని సొగసుని కలయిత తెలియజేస్తుంది, అనిపిస్తోంది అన్నారు. ఇది మొదటిది పదచ్ఛేదం. తరువాత దండాన్వయం సెంటెన్స్గా రాసుకుంటే ప్రతిదీ ఇలా ఉంటుంది. ఏదైనా చదువుకోవాలంటే ముందు దచ్ఛేదం తెలియాలి, దండాన్వయం తెలియాలి, ప్రతిపదార్థం తెలియాలి, తాత్పర్యం తెలియాలి, లక్ష్యార్థం తెలియాలి. హే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ ఇమే నేత్రే కర్ణాభ్యర్ణం గతే. నీ యొక్క ఈ నేత్రములు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. అంతేనా? ఆ నేత్రముల యొక్క కనురెప్పల యొక్క వెంట్రుకలు గరుత ఇవ పక్ష్మాణి దధతి. పక్షి ఈకల లాంటి చక్కటి అందమైన విశాలమైన సౌష్ఠవమైన అట్ ద సేమ్ టైం డెన్స్ థిక్గా ఉన్నటువంటి స్నిగ్ధమైనటువంటి వెంట్రుకలుగా కనబడుతున్నాయి. పురాంభేత్తు ఆ పరమేశ్వరుని యొక్క చిత్త ప్రశమరస. చిత్తం అనే ఆయన యొక్క స్వభావమైన శాంతరసాన్ని విద్రావణ కరిగించేటటువంటి ఫలే ఫలితము కలిగినవిగా. అంటే చిత్త ప్రశమరసము ఆ శాంతం అనేటటువంటిది కారణము, అది కరిగితే ఫలము సృష్టి అనే ఫలము. అవి అంతేకాదండి, ఆకర్ణ ఆకృష్ట స్మరసర విలాసం. చెవుల వరకు లాగబడినటువంటి మన్మథుని బాణాల సోయగాన్ని
కలయత తెలియజెప్తోంది, అనిపిస్తోంది. హే గోత్రాధరపతి కులోత్తంస కలిగే ఏమి సంబోధన? గోత్రాధరపతి కులోత్తంస కలికే గోత్రా అంటే భూమిని గోత్రము అంటారు. గోత్ర శబ్దానికి భూమి అని అర్థం. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది భూమి. గోత్ర ధర, గోత్రమును గోత్రాన్ని భూమిని ధరించినటువంటి పర్వతాలు. గోత్రాధర పతి, వాటికి ప్రభు. ఆ ప్రభువాడు హిమవంతుడు. ఎందుకంటే అన్ని పర్వతాలకు తలమానికం ఏమిటి? ప్రపంచంలో ఉన్న పర్వతాలకే తలమానికము హిమాలయమే కదా. అంచేత గోత్రాధరపతి కుల ఉత్తంస, వంశమునకు శిరోభూషణం. ఉత్తంసము అంటే శిరోభూషణం. ఉత్తంసాయ తమాల పల్లవమితి చిందంతి అంగోపిక అన్నారుగా కృష్ణ కర్ణామృతంలో. కలికే పూమొగ్గు అయిన తల్లి, ఓ చూడామణి అయినటువంటి ఓ తల్లి పార్వతి అని ఒక మాట చెప్పొచ్చుగా. దానికి గోత్రాధరపతి కులోత్తంస కలికే అన్నాడు. తవా నీ యొక్క ఈమె ఈ ఏవి నా హృదయంలో పదిలపరుచుకున్నా, ముందే చెప్పాను. నీ దృష్టి నా వైపు సకరుణా అని. ఆ దృష్టి ఉందే, నేత్రే కనులు, దృష్టి దృక్పథము, కర్ణాభ్యర్ణం, కర్ణ ప్లస్ అభ్యర్ణం, కర్ణాభ్యర్ణం చెవుల సమీపమును, గతే పొందినవై, గరుతైవ బాణములకు కట్టే పక్షి ఈకల వలె, నేత్రే గతే, నేత్రం అంటే సింగులర్, నేత్రే అంటే ప్లూరల్ చెప్తున్నారు ఇక్కడ. గతే పొందినవై ఇవ బాణమునకు కట్టే పక్షి ఈకల వలె, పక్ష్మాణి కనురెప్పల వెంట్రుకలను, దధతి ధరించుచున్నవై. ఇంకా ఏం చేస్తున్నాయి? పురాం భేత్తు, భేతు కాదు భేత్తు, త్రిపురాలను భేదించిన శివుని యొక్క చిత్త ప్రశమరస విద్రావణ ఫలి. ఇదొక మళ్ళీ కాంపౌండ్. చిత్త ప్రశమరసము, మనస్సునందరి శాంత స్వభావము, శాంత రసము యొక్క విద్రా నిర్లిప్తతను విద్రావణ ఫలే పోగొట్టి శృంగార భావాన్ని పుట్టించడమే ప్రయోజనముగా కలిగినవి ఫలి. ఆకర్ణ ఆకృష్ట స్మరసర విలాసం, ఆకర్ణ చెవుల వరకు ఆకృష్ట లాగబడినటువంటి స్మరశర మన్మధుని బాణముల యొక్క విలాసం, సౌందర్యాన్ని సోయగాన్ని కలయత చేస్తున్నాయి, చేస్తున్నట్లుగా భావన కలుగుతున్నది. పర్వతాధిపుడైన హిమవంతుని వంశానికి శిరోభూషణమైన కలికితురాయి గోత్రాధరపతి కులోత్తంస కడిగే తల్లి పార్వతి. తవ ఇమే నేత్రే నీ విశాలమైన కనులు, కర్ణ అభ్యర్ణం గతే విశాలమై చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ కనురెప్పల వెంట్రుకలు పక్ష్మణి అతి సుందరమై విస్తృతమై బాణానికి కట్టబడినటువంటి పక్షి ఈకలలా ఉన్నాయి. బాణాలు ప్రయోగిస్తారు కట్ట, వాటికి అందానికి డెకరేషన్ కోసం పక్షి ఈకలను కడతారు. అలాగే ఇవి కూడా పక్షి ఈకల్లాగే, ఇవి బాణాలు కదా మన కళ్ళు, అలాగే పక్షి ఈకల్లాగే ఈ కనురెప్పల వెంట్రుకలు ఉన్నాయి. గరుత ఇవ, గరుత అంటే రెక్క, ఆ రెక్కల్లో ఉండే ఈకలు వలె ఉన్నాయి. నీ కనులు పురాభేత్తు, పురాంభేత్తు అంటే పరమశివుని చిత్త ప్రశమరస విద్రావణ ఫలే, మనస్సులోని ప్రశాంతతను, ఆయన స్వభావమే ప్రశాంతం, దానిని పోగొట్టి ఆయనలో శృంగార రసాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి. ఆ ప్రశాంతత విద్రావణం అయితే, కరిగిపోతే మొదట పుట్టే రసము, అన్ని రసాలకు శృంగము, శృంగారం, దాని నుంచి వచ్చినటువంటి ఇతర రసాలే ఇతర రసాలు. భరతముని అందుకే శృంగార రసాన్ని ప్రధాన రసంగా పేర్కొన్నారు అంటూ పోయినసారి చదువుకున్నాం. శృంగార రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అటువంటి నీ నేత్రములు, తవ ఈమె నేత్రే ఆకర్ణాంతం లాగబడినటువంటి మన్మథన్ బాణాలను తలపిస్తూ
ఆకర్ణ ఆకృష్ట స్మరశర విలాసం కలయత. సౌందర్యాన్ని ఒలకబోస్తుంది. సౌందర్య లహరి కదా. ఆ లహరి ప్రవాహము పాపటలోనూ ఉంటుంది, నొసటిలోనూ ఉంటుంది, కనుబొమ్మలలోనూ ఉంటుంది, కనులలోనూ ఉంటుంది, కనుల చూపులలో నవరసాలలోనూ ఉంటుంది. ఆ కనులు వ్యాప్తి చెంది ఈశ్వరునిపై ప్రసరించడంలోనూ ఉంటుంది. సృష్టి అంతటా ఆ సౌందర్యం నిండి ఉంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. సృష్టిలో అందంగా లేనిది ఏదైనా ఉన్నదా? భలే భలే అందాలు సృష్టించావు అమ్మా అంటున్నారు. ఆచార్యుల వారు ఆ తల్లిని ధ్యానం చేసుకుంటున్నారు. ఏకాంతంలో ఒక్కరే కూర్చుని నిధిధ్యాసనం చేస్తున్నారు. ఈ సృష్టి ఆయనయే గదా, ఆయనయే ఈమె గదా, ఈమె ఆయన రెండు లేవు గదా. శక్తి శక్తిమాన్ అభేదం లేదు కదా, అగ్నికి వేడిమికి వేరు లేదు కదా. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేతి ఏవం దేవం న ఖలో కుశలః స్పందితుమపి అంటూ అద్వైతాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి ఆ పరమాత్మ ఆలోచించాడు, నేను సృష్టి చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఆ ఆలోచనయే ఈ చూపు. అది రాగానే ఆ శాంతరసము భంగమైంది, విద్రావణమైనది. అవి ఏమైంది? ఇదిగో శృంగార రసంగా పరిణమించింది అంటున్నారు ఆచార్యులు. అటువంటి నీ యొక్క దయార్ద్ర దృష్టి ఇటు నేను దర్శిస్తున్నాను నా మనసులో. నేను దర్శించడమే కాదు, ఇదిగో నా శిష్యజనాలందరికీ కూడా అది ఇలా ఉంటుంది అని బోధిస్తున్నాను. ఆస్వాదించండి. అయ్యవారు దర్శించినటువంటి ఆ దయారస దృష్టి పరమశివుని యొక్క శాంతరసాన్నే భంగపరచి సృష్టికి ప్రేరేపించి శృంగార రసంగా మార్చినటువంటి ఆ తల్లి సౌందర్య దృక్పథాన్ని ఒక్కసారి సంభావించి అందులో నిమగ్నం కండి. ఈమె నేత్రే స్మరశరవిలాసం కలయతః పురాంధేతుః ప్రశమరసవిద్రావణఫలే ఇమే నేత్రే సకరుణాం నేత్రే ధ్యాయామి. ధ్యాయస్వ, ధ్యానించవలెను, ధ్యానిస్తున్నాను. ధ్యాయామి, ధ్యాయస్వ. కవితా శిల్పాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 48 నుంచి 57 వరకు 10 శ్లోకాలలో తల్లి యొక్క దృష్టిని అయ్యవారు వర్ణిస్తున్నారని ముందే చెప్పు. 48వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు 10 శ్లోకాలలో అమ్మ యొక్క దృష్టినే వర్ణిస్తున్నాము. ఎందుకు? రెండే ఇంపార్టెంట్: అమ్మ దృష్టి, అమ్మ పాదాలు. సాకారంగా చూచినప్పుడు తల్లిని చూడడానికి రెండే పార్ట్స్. ఒకటి ఆమె దృష్టి, ఆమె ఆమె వదనము. ఆ వదనంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఆ దృష్టి. రెండోది ఆమె చరణ యోగము. 10+8 18 శ్లోకాలు ఈ రెండిటికే కేటాయించాము. అయ్యవారి తాలూకా దయ వలన. గోత్రాధరపతి కులోత్తంస కలికే. ఒక్క మాటలో దీని లక్షితార్థం ఏమిటి? తండ్రి వంశానికే వన్నీ తెచ్చిన స్త్రీమూర్తికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశము, స్థానము ఉన్నది. ఏమిటి? తను మెట్టినటువంటి వంశానికి వన్నె తేవడమే కాకుండా తన యొక్క సౌకుమార్యంతో, సహచర్యంతో, చక్కటి అణకువతో, చక్కటి సామర్థ్యంతో భర్త యొక్క వంశాన్ని వన్నె తీసుకొస్తూ తండ్రి వంశానికి కూడా వన్నె తీసుకొస్తుంది. ఈ అవకాశం మగవాళ్ళకు ఉందా? లేదు. అందుకే స్త్రీ జన్మయే ఉత్కృష్టము.
డబుల్ ఎక్స్ అండి. సబలలు అబలలు కాదు. సింగిల్ ఎక్స్ గాళ్ళు అబలలు. వాళ్ళే బలం తక్కువ వాళ్ళు. బలం ఉన్నవాళ్ళు డబుల్ ఎక్స్. గోత్రాధరపతి కులోత్తం సకలికే తండ్రి వంశానికే వన్నె తెచ్చిన తల్లి మా పర్వతరాజ తనయ హిమవత్ పుత్రి వంశోద్ధకురా ఉద్ధారకురాలు వంశోద్ధారకురాలు. వంశానికే తలమాణిక్యము. మాణిక్యం అన్నది తలమాణికము అను వికృతి. ప్రకృతి తలమాణిక్యం, శిరోమాణిక్యం. ఇదే శిరసు మాణిక్యము అంటూ పాట రాశారు. శిరసు మాణిక్యం, సరమాణిక్యం. చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. చిత్త ప్రశమరసం, ప్రశాంత స్వభావము. రసం అంటే ఏదో లిక్విడ్ అనుకోకండి. రస మీన్స్ స్వభావ అని అర్థం. రసోవై సహా అంటే ఆ పరబ్రహ్మమే సర్వము. ఈ సర్వము యొక్క నిజమైన స్వభావము రసమే అని అర్థం. ఆయన స్వభావమే రసోవై సహా. ఈ ప్రపంచము యొక్క సర్వం యొక్క స్వభావము, స్వరూపము రసమే. చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. మనసులో ఉన్నటువంటి ప్రశాంత స్వభావాన్ని కలచివేసిన. విద్రావణ ఫలే అంటే ద్రవింప చేసిన, చేయడానికి రెడీగా ఉంది. పురాంభేత్తు. ఎవరి మనసును ద్రవింపజేశారు? ఎవరి మనసు అయితే ఇట్టే కరిగిపోతుంది. నా మనసు కరగడానికి ఇట్టే కరిగిపోతుంది. ఏ చూపిస్తే అదే, దాని మీద నాకు వ్యామోహం. అట్లయితే నా మనసు అటుపక్క పారిపోవడానికి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. పురాభేత్తు. ఆయన ఎవరు? ఆయన శాంతమూర్తి. ఆయన కరగడు. ఏ విధమైన లోలుపతకి ఆయన లోను పడడు. ఆయన మనసును కరిగించడం, ఆ ప్రశాంతతను భంగపరచి సాకారంలోకి తీసుకురావడము అంత ఈజీ కాదు. ఎందుకు? ఆయన ఈ మేనిఫెస్టెడ్ వరల్డ్ని దాటేశాడు కదా. త్రిపుర సంహారి కదా ఆయన. పురాం భేత్తు కదా. పురాం త్రిపురములను భేత్తు, భేదించినటువంటి త్రిపుర. ఏమిటా త్రిపురాలు? మూడు ఊళ్ళ, మూడు పట్టణాల, మూడు రాజ్యాల? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము. ప్రమాత, ప్రమేయ, ప్రమాతృ విలక్షణమైనటువంటి ఆ పరతత్వము యొక్క ప్రశాంతత. ప్రశాంతం శివం అద్వయం అనే దానిని స్మరసర విలాసం. ఆ చూపులే మన్మధుని తూపులై. తూపు అంటే బాణం. ఆ చూపులే తూపులై. ఆ చూపులే ఎవరి తూపులు? ఎవరి చూపులు అవుతాయి ఏం ప్రయోజనం? మన్మధుని తూపులై శృంగారాన్ని కలిగిస్తున్నాయి. అందుకే మొదటి శ్లోకంలో, ముందు శ్లోకంలో చెప్పారు. ఎత్తుగడ ఏం చెప్పారు? శివే శృంగారార్ద్ర. శివే అనే పదంతోనూ, శృంగార అనే రసంతోనూ మొదలుపెట్టారు. అదే శృంగార రసం. ఆకర్ణ ఆకృష్ట తవ నేత్రే. ఆకర్ణ చెవుల వరకు, ఆకృష్ట వ్యాపించిన, తవ నేత్రే నీ కనుల జంట. విశాలాక్షి అమ్మ. విశాలమైన అంటే అమ్మ కళ్ళు ఇంత పెద్ద, అదే అర్థం. చారడేసి కళ్ళు ఉన్నాయని. విశాలాక్షి అంటే సర్వసమతాభావం. అందరి యందు ఒకటే చూపు. ఉన్నవాడు, లేనివాడు, గొప్పవాడు, తక్కువవాడు, చదువుకున్నవాడు, చదువుకోలేనివాడు, బలం లేనివాడు, బలవంతుడు అని, స్త్రీ పురుషుడు అనే వ్యత్యాసం లేకుండా సమకర నిపాతో హిమకర. చంద్రుని కాంతి వనేవా అడవి యందు, హర్మ్యేవా రాజుగారి మేడ పైన, సమకర నిపాతో హిమకర. చంద్రుని యొక్క కిరణములు చక్కగా వ్యాపిస్తాయి, ఒకేలా ఉంటాయి. అటువంటిదే నీ దృష్టి. అందుకే విశాలాక్షి అంటే సర్వ సృష్టి యందు సమత్వము కలిగినటువంటి తల్లి అని అర్థం. ఆమె దృక్పథము అతి విశాలము, సృష్టినంతటినీ వ్యాపించింది. తల్లి దృష్టి అతి సుందరము. మొట్టమొదటి రసమైనటువంటి శృంగార ఉత్ప్రేరకం. శృంగారం ఎప్పుడైతే ఉత్ప్రేరమైనదో
ఆ శృంగారము నుండి వచ్చినటువంటి బై ప్రోడక్ట్సే ఇతర రసాలు. సో బేసిక్గా శాంతము, ఈమె ఏమీ అవ్యక్తంగా ఉంటే ఆయనలో ఉంటే శాంతము, ఆయనను ఒక్క చూపు చూచినట్లుగా చూస్తే శృంగారము, ఆ శృంగారం నుంచి తదితర 7 రసాలు వస్తాయి. ఈమె నేత్రే అన్నారంటే ఈమె అన్నదానికి ఇమాహ్, ఈమె అంటే చాలా దగ్గరగా ఉన్నది దానికి. ఇమం, ఇమాహ్. ఈమె అంటే రెండు కదా, ఇమాహ్ అంటే ప్లూరల్, ద్వివచనానికి ఈమె. ఇమం, ఈమె, ఇమా. ఈమా, ఈమె నేత్రే, ఈ రెండు కండ్లు ఎప్పుడు దర్శించారు. ఎప్పుడో ఏంటి, ఎప్పుడు ఆయన దర్శిస్తున్నారు హృదయంలో ఆ కరుణా దృష్టిని. ఆ దృష్టిని పురస్కరించుకునే ఈమె నేత్రే, అతి సమీపంలో ఉన్న నీ చూపులు, నీ దృక్పథము అంటూ రాశారు. ఓకే, ఇంకా ఏముంటుందో విశేషాంశాలు. మన్మధుని గారికి 5 బాణాలు చాలు ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి. అవి సున్నితమైనటువంటి పువ్వులు, మెత్తటి పూల బాణాలు. ఏమిటా పూల బాణాలు? అరవిందం, అశోకము, చూతము అంటే మామిడి, నవమల్లిక వికసించిన మల్లెపువ్వు, నీలోత్పలము, నల్లకడు. అరవిందం అంటే అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలములు అనేటటువంటి 5 బాణాలు అని ప్రసిద్ధి. అంటే ఇవి ఒక విధంగా అవి ఊహా పుష్పములే గాని నిజంగా పుష్పాలుతో కొడతాడు అనేటటువంటిది కాదు కదా. అంటే పుష్పాలు అంటే సున్నితంగా ఉంటాయని, మెత్తనివని, తగిలినా ఎక్కువ నొప్పించకుండా నొప్పిస్తాయని, ఇంకో విధంగా నొప్పిస్తాయని అర్థం. అనంగుడు, ఆయనకి శరీరమే లేదు, ఉన్న బాణాలే, మరి ఎలా వేస్తున్నాడో శరీరం లేదే. అనంగునకు అంగనల కడకంటి చూపులే నిజమైన 6వ తూపు, 6వ బాణము. అంటే 5 బాణాలు అరవింద, అశోక, చూత, నవమలిక, నీలోత్పాలలైతే అంగనల క్రీగంటి చూపే 6వ తూపు. ఇక్కడ అమ్మ యొక్క క్రీగంటి చూపే 6వ తూపును స్పెషల్ దాన్ని తీసి వాడుతున్నాడు. మన్మధుని బాణాలు అశోక, అరవింద, చూత, నవమల్లిక, నీలోత్పలాల అని ప్రసిద్ధికెక్కినటువంటి సున్నితమైన పూల బాణాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణి మీద వేసినా కూడా ఇట్టే ప్రభావితం అయిపోతాయి. ఆ ప్రాణులు ప్రభావితం చేసేటటువంటి శక్తి, శృంగారానికి ప్రేమకు లోబడని వాడు ఎవడున్నాడు? అందరూ లోబడతారు. మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు ఆయనే. అంటే మునీశ్వరులను కూడా అత్యంత మోహంలో పడేసేటటువంటి మన్మథుని బాణాలు. కానీ ఈ పప్పులు శివుని దగ్గర ఉడకవు. ఎందుకు? శాంతమూర్తి అయిన శివునిపై ఈ లౌకికమైన పుష్ప బాణాలు పనికిరావు. అవి బెడిసి కొట్టి మన్మథుడే బూడిదైపోతాడు. అదే ట్రై చేశాడు ఒకసారి పాపం, శివుడి మీద వేద్దాం ఈ బాణాలను ప్రయత్నం చేశాడు. అంతే, అయిపోయింది, బూడిదైపోయాడు. మళ్ళీ ఆవిడ బోర్ మీద ఏడ్చి ఏదో మళ్ళీ కథలో వచ్చాడు. అంటే శాంతమూర్తి అయిన శివునిపై సాధారణంగా లౌకికమైనటువంటి ఈ మన్మథ ప్రయోగము పనికిరాదు. ఏం చేయాలి అయితే? మరెలా? సృష్టి కావాలంటే శివుని మీద, శివుని ప్రశమరస విద్రావణ ఫలం అవ్వాలి కదా, ప్రశమరసము విద్రావణం అవ్వాలి కదా. ఇప్పుడు ఏం చేశాడు మన్మథుడు? ఆలోచించాడు. ఆలోచించి అమ్మ చూపులు తీసుకుందాం. ఈ చూపులు శాంతరసాన్ని శృంగార రసంగా మార్చేటటువంటి శక్తి అమ్మ చూపులకు ఉన్నది కదా అని చేసి, అమ్మ ఒక్కసారి నీ చూపులు నాకు ఆరోబాణంగా అయ్యి అలా అయ్యగారి మీద వేస్తా, ఆ తర్వాత మీరు ఇద్దరు కలిసి ఈ ప్రపంచమంతా అయిపోండి అంటూ ఉత్ప్రేక్షించారు. అప్పుడు అమ్మ చూపులనే శాంతరసాన్ని భంగం చేయడానికి నిర్గుణ శాంతరసము సగుణ శృంగార రసమై ఇతర రసాలు కూడా పుట్టడానికి ఆలవాలం అయినది. మన్మథునికి ఎందుకంటే ఈ పని? దేవతలందరూ వేడారు, ఏ మహానుభావ, సృష్టి కార్యం కోసం ఆ పరబ్రహ్మ
మరి అమ్మవారితో కలిస్తేనే కదా శివశక్త శక్త్యా యుక్తో ఇది భవతి శక్త ప్రభవితం లోకోపకారం చేయవయ్యా. నా దగ్గర ఉన్న బాణాలు పనికిరావు సార్, మీ మీద వేయమంటే వేసేస్తాను. ఇంద్రుడు గారు అయ్యో నాకు వేయొద్దు, ఆల్రెడీ నాకు ఏ వేయకుండానే నేను అలా ఉన్నాను అని అనొచ్చు మిగతా దేవతలు. కానీ ఈయన అలా లొంగడుగా. పరతత్వము మామూలు లౌకిక ప్రయోగాలకి లొంగదు. చేత అమ్మను రిక్వెస్ట్ చేసి అమ్మ చూపులే తూపులుగా చేసుకుని అశాంత రసాన్ని విద్రావణం చేసి ప్రశమరస విద్రావణ ఫలే నిర్గుణ శాంతమూర్తి. ఎటువంటి శాంతమూర్తి? నా అన్యత్ కించన మిషత్. అక్కడ చిన్న కదలిక కూడా ఏదీ లేదు, ఒక్కటే ఉంది, శాంతమే ఉన్నది. శాంతం శివం అద్వయం తురీయం. అక్కడ నాణ్యత్ కించన మిషత్. అలాంటి దాంట్లో కించన చలనం స్టార్ట్ అయింది, చిన్న చలనం కలిగింది. ఆ స్పందననే క్రియాశక్తి లేక సృష్టి అంటారు. నిర్గుణం సగుణంగా కావడమే క్రియాశక్తి. ఆ క్రియాశక్తి ఎటువంటిదిట? ఎటువంటిది? విశాలమైనది. ఎంత విశాలము? ఇంత అంత అని చెప్పలేము. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. మరి నాకు తెలియదు, నీ దాకా కూడా వచ్చిందయ్యా. నీ దాకా వ్యాపిస్తేనే నువ్వు సృష్టిలో ఒకటి అయ్యావు. సొగసైన సోగ కళ్ళకు అలంకారము, అందమైన రెప్పలు, ఆ రెప్పల యొక్క విసినికర్రలు లాంటి ఆ వెంట్రుకలు, వాటినే గరుతైవ పక్ష్మాణి దదతి అన్నారు అయ్యగారు. సొగసైన సోకకళ్ళకు అలంకారము రెప్పలు, రెప్పలకున్న వెంట్రుకలు. కనురెప్పల వెంట్రుకలు సుందరమై దట్టమై పక్షి ఏకల వలనున్నవి. అంతటి అందాల కళ్ళు కాబట్టే ఆ శాంతమూర్తిని కూడా, ఆ ప్రశాంతమూర్తిని కూడా, ప్రశమరసమూర్తిని కూడా విద్రావణం చేయగలిగాయి. అమ్మవారి వామనేత్రం అంటే చంద్రుడు. అహస్యుతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయ. ఇది అర్కుడు సూర్యుడు. త్రియామాంబ అమంతే సృజతి రజనీనాయకతయ. వామనేత్రం చంద్రుడు, ద్రవ్యశక్తి రై భోజ్యము. ద్రవ్యశక్తి అంటే రై. అమ్మ దక్షిణ నేత్రము సూర్యుడు. అహస్యుతే సవ్యం, సూర్యుడు అంటే ప్రాణము, అంటే క్రియాశక్తి భోక్త. నిన్న చెప్పారు రై అంటే రై ప్రాణము, అంటే భోక్త భోజ్యము, ద్రవ్యశక్తి క్రియాశక్తి, వామనేత్రం దక్షిణేత్రం. మరి ఈ రై క్రియాశక్తిగా మారాలంటే ఏంటవ్వాలి? ఆ ద్రవ్యము కదలాలి. కదలడానికి కాలం కావాలి. కాలం, ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ ఈజ్ క్రియేషన్. ఓకే, క్రియాశక్తి. క్రియేషన్ అన్న క్రియాశక్తి అన్న క్రియేషన్. క్రియా క్రియే, లాటిన్లో క్రియేట్ క్రియా రెండు ఒకటే. క్రియాశక్తి. సో ఆ కాలం ఏమిట? మూడవ నేత్రము సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. అది కాలానికి సంకేతం రా బుజ్జిబాబు. ద్రవ్యశక్తికి కాలంలో కలిగిన స్పందనయే ప్రాణశక్తి లేక క్రియాశక్తి. ఈ చూపులు నిరాకార నిర్గుణాన్ని సాకార సగుణంగా మలచుతున్నవి. బాణాలను సంధించి చెవుల వరకు లాగడం పరిపాటి. విధంగా లాగుతారు. దానిదే ఆకర్ణ ఆకృష్ట స్మరశరము అన్నారు. ఆకర్ణ చెవుల చెవుల వరకు, చెవుల దాకా ఆకృష్ట లాగబడిన, స్మర అంటే మన్మధుని యొక్క శరము బాణము. ఆకర్ణాకృష్ట స్మరశర విలాసం అన్నారు. ఆ స్మరశరాలు భయంగా లేవు. ఎందుకు? ఈ ప్రయోగించేటటువంటి పర్పస్ శృంగారాన్ని జనరేట్ చేయడానికి కాబట్టి చాలా విలాసంగా ఉన్నాయట ఆ బాణం. విలాసం అంటే సొగసు, సోయగము, అందము. ఆకర్ణ ఆకృష్ట స్మరసర విలాసం కలయత తలపించుచున్నవి. అంతేనా? ఈ కనులు ఎలా ఉన్నాయి? కను చూపులు ఇంతవరకు వ్యాపించి ఉన్నాయి బాణాల్లో అన్నారు. కనులు కూడా కర్ణాభ్యర్ణం గతే తవ నేత్రే. ఆకర్ణాంత విశాల నేత్రాలు. బాణాలు ఆకర్ణాంతంగా లాగినట్టుగా చెప్పారు. కన్ను కూడా విశాలంగా ఉన్నాయన్నారు. అంటే రెండిటికి సామ్యము కుదురుతోంది. ఏ రసాలు లేని నిర్గుణరసము శాంతరసము. రసోత్పాదన కలిగితే
నిర్వికల్పము సవికల్పమవుతోంది. ఊహించండి, నిర్వికల్ప నిరాకార నిర్గుణ పరబ్రహ్మము బహుశ్యాం ప్రజయేతి ఈక్షాం చక్రే అని ఆయన సృష్టిగా ఆరంభించి సృష్టి ఆరంభంలో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి స్థితినే ఇక్కడ ఆయన వర్ణిస్తున్నారు. లక్ష్మాణి ప్లూరల్, కనురెప్ప వెంట్రుకలు, గరుత ఇవ. గరుత ఇవ అంటే కంకపత్రాలు అంటారు. కంకపత్రాలంటే ఈ పక్షికలను ఆ బాణాలకి ఒక అలంకారంగా వీరులు కట్టుకుంటారు. మన్మధుడు మహావీరుడు కదా, ఆయన కంకపత్రాలను బాణాలకు ధరించాడు అనుకోండి. ఆ కంకపత్రాలు ఏవి అంటే అమ్మ యొక్క కనురెప్పల వెంట్రుకలే గరుతయివా అన్నాను అన్నారు గురువుగారు. ఓకే. గోత్రాధిపతి కులోత్తంస కరికే. గోత్రా స్త్రీలింగ శబ్దం. స్త్రీ అని రాస్తే స్త్రీ అని అర్థం అని కాదు, స్త్రీలింగ శబ్దం. గోత్ర అంటే అర్థాలు చూడండి. భూమి, పర్వతాన్ని కూడా గోత్రం అనొచ్చు. ఆవుల మంద గోత్రము. మీ గోత్రం ఏమిటండి అంటారు. మా గోత్రం కాశపశ గోత్రం అండి. అంటే ఎలా వచ్చింది అది? ఇప్పుడు కొన్ని గోవుల సముదాయాన్ని అంటిపెట్టుకొని కొంతమంది జీవనం సాగిస్తూ ఉండేవారు ఒక చోట. వాళ్ళు ఒక గోత్రం, దానికి ఒక హెడ్, ఆయన కశ్యపుడు. ఆయన ఆయన ఆవుల మందతో జీవనం గడుపుతున్న వాళ్ళు కాశ్యప గోత్రంలో ఉన్నారు. కశ్యపుడు అనేటటువంటి వారి వద్ద ఉన్న ఆవుల మందను ఆసరాగా తీసుకుని జీవిస్తున్నవారు కాశ్యప గోత్రం. ఇంకోటి గార్గి అని ఇంకో ఆయన ఉన్నారు, గార్గేయస గోత్రం, వారు ఇంకో గోత్రం. ఇంకోటి ఏదో కౌండిన్యుడు, ఆయన గోత్రం. ఇలా వాళ్ళ వాళ్ళ పేర్ల మీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి. ఈ గోత్రాలు అంటే ఒక్కొక్క గోత్రం, ఒక్కొక్క గుంపు, ఒక్కొక్క తెగ, ఒక్కొక్క జాతిగా ఏర్పడ్డాయి. వీళ్ళలో ఒక గోత్రాల్లో ఉన్నవాళ్ళు ఆ గోత్రంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారు? చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కదా. వాడు ఎటువంటి వాళ్ళు అవుతారు? చెల్లెలు అన్నలా ఉంటారు కదా. అంచేత వాళ్ళకి వివాహం చేయకూడదు. ఈ గోత్రం వాళ్ళు ఈ గోత్రం వాళ్ళతో వివాహం చేసుకోండి, కానీ ఈ గోత్రంలోనే వివాహం చేసుకోవద్దు. ఎందుకు? టు అవాయిడ్ జెనెటిక్ ఇన్బ్రీడింగ్. అంతే కదా. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ గోత్రం వాళ్ళు ఈ గోత్రం వాళ్ళని చేసుకోవద్దు అనడంలో జెనెటిక్ ఇన్బ్రీడింగ్ లేకుండా వీర్యవంతం అవుతుంది రేస్ అనే ఉద్దేశంతో వాళ్ళు సగోత్రం పనికిరాదు అన్నారు. ఇదంతా ఎందుకు ఈ కథ? గోత్రము అంటే ఒక జాతి, తెగ. మనం అనుకుంటున్న గోత్రము కూడా ఈ గోత్రానికి అర్థమే, కానీ ఇక్కడ అదేం కాదు. ఇక్కడ భూమి అని అర్థం. గోత్ర అధర అని పెట్టకూడదు. గోత్ర ప్లస్ ధర, గోత్రాధర ఒకటే పదం, ప్లస్ అక్కర్లా. గోత్రాధరము అంటే భూమిని ధరించుచున్నవి. ఇదేమిటండి, పర్వతాలు భూమిని ధరించినట్టు? భూమి కదా పర్వతాలను ధరిస్తుంది. మీకు డౌట్ వస్తుంది, వస్తుందా రాదా? పర్వతాలు భూమిని ధరిస్తున్నాయా? భూమి పర్వతాలను ధరిస్తుందా? చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది? భూమి మీద పర్వతాలు ఉన్నాయి. అబ్బే, అలా కాదు. చుట్టేసి ఉన్నటువంటి చాప ఉంది. ఈ చాపనేమో మ్యాట్, ఆ మ్యాట్ని విప్పారు. విప్పితే అది ఏంటవుతుంది? డింగ్ అని మళ్ళీ చుట్టుకుపోతుంది. మళ్ళీ విప్పారు, మళ్ళీ చుట్టుకుపోతుంది. మాయాబజార్ సినిమాలలో ఉన్నటువంటి గెంబళీలాగా. ఏం చేస్తారు అప్పుడు? దాన్ని బాగా విప్పదీసి నాలుగు పక్కల వీలుంటే ఎనిమిదో పదో రాళ్ళు చుట్టూ పెద్ద పెద్ద ఇటుక రాళ్ళు ఏవో పెడతారు. పెడితే అది ఫ్లాట్గా ఉంటుంది. అలాగే భూమి ముడుచుకుపోకుండా పర్వతములు అనేటటువంటి వాటి మీద బరువుగా నొక్కి పెట్టి ఉంచడం వలన అది మనకు వాసయోగ్యముగా నగుచున్నది అని అర్థం. ఇది ప్రసిద్ధి. పర్వతాలు భూమిని ధరిస్తాయి కాబట్టి భూమి ఈ విధంగా ఉంది, లేకపోతే ఇది ముడుచుకుపోతుంది అని ప్రసిద్ధి. ఆ విషయాన్నే ఇక్కడ గోత్రాధరము అన్నారు. అర్థమైందా? ఏదైనా ముడుచుకుపోయే తత్వం ఉన్న దాన్ని ఫ్లాట్గా ఉంచడానికి బరువు పెడతాం కదా, ఆ బరువే ఈ పర్వతాలను అనుకోండి. అది వడియాలు ఎండబెట్టాలి, చీర పెట్టారు, ఆరవేశారు ఆరబెట్టడానికి. ఆ చీర గాలికి ముడుచుకుపోతుంది. ఏం చేస్తారు? నాలుగు పక్కల ఇంకా వీలుంటే ఎనిమిదో పదో రాళ్ళు తెచ్చి ఆ పెట్టి ఆ చీర ఫ్లాట్గా ఉండేటట్టు చేసి ఎగిరిపోకుండా అప్పుడు వడియాలు పెడతారు. అలా గోత్రాధరపతి కులోత్తం సకలికే
గోత్ర భూమి, గోత్రాధర భూమిని ధరిస్తున్న, గోత్రాధర పతి అంటే ఈ పర్వతాలన్నిటికీ కింగు. ఆ కింగుకే కింగు ఆయన ఎవరు? హిమోత్పర్వతుడు. ఆ హిమవత్ పర్వతం అన్ని పర్వతాలకు రాజు. హిమవత్ పర్వతానిగానే చల్లదనం కూడా ప్రాశస్త్యం. గోత్రాధరపతి కులోత్తంసము కుల ఆయన యొక్క కులము అంటే ఆయన వంశము. హిమవంతుని చల్లని వంశానికి గోత్రాధరపతి కుల ఉత్తంసము. ఉత్తంసము అంటే శిరోభాగం. ఇది నడినెత్తి అంటాం కదా, అక్కడే పెట్టుకుంటారు. నాగరం అని పెడతారు, రౌండ్గా ఉంటుంది. వెనక నుంచి చూసేసరికల్లా టక్కని ముందు తెలుసు. శిరోమణి అంటాం కదా, శిరస్సును ధరించేటటువంటి మాణిక్యం. శిరసు మాణిక్యం, శిరోమాణిక్యం, చూడామణి, వివేక చూడామణిలాగా. గోత్రాధిపతి గోత్రాధరపతి కులోత్తంస కలికే. గోత్రాధిపతి ధర కూడా పెట్టుకొని ఉన్నది అనుకోండి, ఆ ధర తగ్గించాయి ఇక్కడ కొడుకు. గోత్రాధరపతి కులోత్తంస కలికే ఆ వంశానికి శిరస్సున ఉంచినటువంటి శిరోభూషణం. ఆహా, ఉత్తంసము అన్న అంటే శిరోభూషణము, చూడామణి, శిరసు మాణిక్యము, తల మాణికం. హిమవంతుని వంశానికే అమ్మ నువ్వు శిరోమాణిక్యం. హిమవంతుని వంశానికి ఏమిటి, మొత్తం ప్రపంచానికే నువ్వు శిరోమాణిక్యం. ఈ జగత్ సృష్టి అంతా నువ్వే కదా, నీవే చూడామణివి. సృష్టి అనే వంశానికి అమ్మయే ప్రధానము. వాట్ ఈస్ ద ఓన్లీ లైట్? ఈజ్ అమ్మ. కలిక అన్న దానికి అర్థము కలియా అంటారుగా హిందీలో మీరు. కలియా మొగ్గ, బడ్. ఎందుకు మొగ్గ అన్నారు? ఈ మొగ్గ విరిస్తే పూర్తి సృష్టి అవుతుంది, అదే పువ్వు అవుతుంది. అంటే అప్పుడే శృంగార రసము ఆరంభమయ్యి మొగ్గగా ఉండి ఇతర రసాలన్నిటినీ తనలోనే ఇముడ్చుకొని ఉన్నది వ్యాప్తి చెందితే, ఆ మొగ్గ విరిస్తే పువ్వు అయితే, విరిస్తే అంటే విరి అంటే పువ్వు అయితే, విరియడం అంటే పువ్వు అవడం, విరిస్తే పువ్వు అవుతుంది, అదే సృష్టి. గోత్రాధరపతి కులోత్తం సకలికే. ఎంత సుందరమైనటువంటి సంబోధన! ఆహా, అయ్యవారు ఏమి రాసినా అంత మాధుర్యంగా ఉంటుంది ఆచార్యుల వారు. ఎందుకో పాపం పుట్టింటిని తలిస్తే, అలా పిలిస్తే ఏ స్త్రీకైనా సంతోషమే. అమ్మ కూడా మరి సంతోషిస్తుందేమో. అందుకని గోత్రాధరపతి కులోత్తం సకలికే అన్నారులా ఉంది అని అనిపిస్తుంది. ఓకే. ఆకర్ణ ఆకృష్ట స్మరసర విలాసం కలయత. ఆకర్ణ ఆకృష్టములు, కృష్ణ కాదు కృష్ట. ఏదో కొన్ని పుస్తకాలు ఇష్నా పడి ఉంటే తప్పది. ఆకర్ణ ఆకృష్టములు, చెవుల వరకు లాగబడినవి అంటే అతి విశాలములు. స్మరశర విలాసం, మన్మథుని బాణముల సోయగాన్ని, మెత్తదనాన్ని తెలియజేస్తున్నాయి. కలయత తలపించుచున్నవి, మెత్తని చల్లని చూపులు అలా ఉన్నాయి. ఏవి తవ ఇమే నేత్రే నేనెరిగిన నీ కృపార్ద్ర దృష్టి, నీ దృక్పథము. పురాం భేత్తు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. పురాం త్రిపురములను, స్థూల సూక్ష్మ కారణ శరీర విలక్షణము. పురాం భేత్తు కారణాతీతము, కార్యాతీతము, కార్యకారణ అతీత నిర్గుణతత్వము. ప్రశమరసము శాంతరసము, శాంత స్వభావము, నిర్గుణ నిరాకారము. విద్రావణ ఫలే శాంతరసాన్ని కరిగిస్తే ఇతర రసస్ఫోరకము. లక్ష్యార్థం ఏమిటి? నిర్గుణ నిరాకార తత్వము సగుణ సాకారంగా అవడమే అక్కడ తల్లి చూపు అని వర్ణించడం. అదే లక్ష్యార్థం. అంటే సృష్టి కార్యం ఆరంభంలో ఉన్న దశ ఈయన ఊహిస్తున్నారు. ఫలే అన్నారు. అంటే ఫలం అంటే ఏమిటి? కార్యం. కార్యం అంటే ఏమిటి? సృష్టి. కారణం అంటే ఏమిటి? పురాభేత్తు. అగో ఆ ఈశ్వరుడు ఉన్నాడు,
ప్రశమ రసం ఏదైతే ఉందో ఈశ్వరుడి ప్రశమ రసము కారణము, అది అవ్యక్తం. దాని నుంచి అమ్మ యొక్క చూపు లేక కార్యం సృష్టి ఫలే ఏర్పడింది. ఆకరణ ఆకృష్ట స్మరసర విలాసం కలయత. అంటే ఇక్కడ ముఖ్యంగా మన్మథ బాణాలకు దేవి నేత్రాలకు పోలిక చెప్తున్నారు. చూడండి, మన్మథ బాణములు ఒక పక్క త్రాసులో వేషం, అమ్మ యొక్క చూపు ఇంకొక పక్క వేషం. ఏది తూగుతుంది? అమ్మ నేత్రాలే తూగుతాయి. ఎందుకంటే మన్మథ బాణాలు మన్మథుడు కూడా అమ్మ నుంచి చిన్నవే కదా. అది ఆకర్ణ ఆకృష్టములు, చివర వరకు లాగబడినవి, అతి విశాలములు, గతే కర్ణాభ్యర్ణం, చెవుల సమీపం వరకు వ్యాపించి ఉన్నాయి. రెండు కూడా ప్రశమరస విద్రావణ ఫలాన్ని కలిగినవే. ఎందుకు? మన్మథుని చూపులు ప్రజల యొక్క శాంతరసాన్ని విద్రావణం చేసి శృంగార రసాన్ని పురుకొల్పుతాయి, తద్వారా ఇతర రసాలను కలిగిస్తాయి. అన్ని ఫైట్స్ అందుకే కదా, అందుకోసమే కదా. అలాగే ఇవి కూడా ఈశ్వరుని యొక్క ప్రశమరస విద్రావణ ఫలాన్ని కలిగి ఉన్నాయి. మన్మథ బాణములు లోక వ్యవహారాలలో శాంతిని కలిచివేస్తాయి. శాంతస్వరూప పరమాత్మను కలిచివేసే సమర్థములు మన్మథ బాణాలు కావు. కాబట్టి దేవి చూపులనే బాణాలు పరమశివుని కరిగించే సామర్థ్యం కలిగినవి కనుక అవి మన్మథ బాణాల కన్నా మిన్నయని ఆచార్యుల వారి కల్పన. ఇక్కడ ఏమేమి అలంకారాలు ఉన్నాయి? గరుత ఇవా, అంటే పక్షి రెక్కల వలె. అంటే విసనకర్రల్లా ఉన్నటువంటి కళ్ళ రెప్పల యొక్క వెంట్రుకలు ఆ పక్షి రెక్కలతో ఉపమించారు కాబట్టి ఉపమాలంకారము. గరుత ఇవా అనే పదం ఉపమ కదా. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష ఎలా వచ్చింది? ఆకర్ణాంతము లాగబడినటువంటి స్మరసర విలాసం. ఆకర్ణ ఆకృష్ట స్మరసర విలాసం ఒక పక్క, కర్ణాభ్యర్ణం గతే అనేటటువంటి చెవుల వరకు వ్యాపించిన దృష్టులు ఇంకొక పక్క. ఈ రెండిటిని ఒక విధంగానే పోల్చి చెప్తూ ఉత్ప్రేక్షిస్తున్నారు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. అతిశయోక్తి ఏమిటి? అమ్మ చూపులే సృష్టికి మూలము అని చూపిస్తున్నారు. అంటే దేవి యొక్క చూపుల వలననే మన్మథుడు సృష్టి కార్యాన్ని సాధించగలుగుతున్నాడు. లేకపోతే మన్మథుని యొక్క బాణములు నిరుపయోగము ఈశ్వరుని యందు. ఈశ్వరుని యందు ఉపయోగమైనవి మన్మథుని బాణాలు కాదు, మన్మథుని ద్వారా ప్రయోగింపబడిన అమ్మ యొక్క చూపులు అని చెప్తున్నారు. అలా చెప్పడము అతిశయోక్తి అలంకారం. నిదర్శన అలంకారం కూడా ఉంది. నిదర్శనం అంటే ఏమిటి? మరి చూస్తున్నాంగా, సృష్టి జరిగిందిగా. నిర్గుణ నిరాకార పరతత్వము శాంతస్వరూపము సగుణ సాకారంగా సౌందర్యంగా ఇతర రసాలుగా మారి అందమైనటువంటి ఈ సృష్టిగా వ్యాపించి నిదర్శనం కలిగింది కదా. చేత నిదర్శన అలంకారం. ఒకటి కంటే ఎక్కువ అలంకారాలు ఉండడాన్ని అలంకార సంకరము అంటాం. ఉపమ, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, నిదర్శన అలంకారాల సంకరం. గరుత ఇవా అన్న దగ్గర ఉపమాలంకారము, చెవుల వరకు వ్యాపించి ఉన్నా లాగబడి ఉన్నా అనడం దగ్గర ఉత్ప్రేక్ష, మన్మథుని బాణాలు నిరుపయోగము, అమ్మ యొక్క చూపులే ఈశ్వరుని మీద పనిచేశాయి అని చెప్పడం అతిశయోక్తి. నిరాకార నిర్గుణ పరతత్వమైనటువంటి ప్రశమరసము, ఆ శాంతరసము విద్రావణము కావడము నిదర్శనం అన్నట్టు. భగవతి దృష్టి దుర్ఘట కార్యకరణం. దుర్ఘటమైనటువంటి కార్యాలను సాధించే సాధనము భగవతి దృష్టి. భగవతి ఎవరు? మాయాస్వరూపిణి. అఘటన ఘటనాపటీయసి మాయా అన్నారు ఆయన. మాయా పంచకం. భగవతి దృష్టి అతి దుర్ఘట కార్యం ఏమిటి? ఏమీ లేకుండా మెటీరియల్ తానే అయ్యి, మ్యాన్ పవరు తానే అయ్యి, నోహవు తానే అయ్యి సృష్టిని రచించడం ఎవరైనా చేయగలరండి? నోబడీ కెన్. అది అఘటనము ఘటనమైనది. వీలు పడనది వీలు పడింది. ఎందువల్ల? మాయ వలన. అఘటన ఘటనా పటీయసి మాయ. అనూదిత శృంగార స్థాపిత తదుత్పాదన కుశలే అన్నాం అనుకోండి. అనూదిత
అంటే ఇంకొకరి చేత ప్రేరణ లేకుండానే స్వతసిద్ధంగా ఉదిత అనూదిత శృంగార స్థాపిత, శృంగారాన్ని స్థాపించడం. తత్ దానిని ఉత్పాదన, ఆ శృంగార రసాన్ని ఉత్పాదన చేయడంలో కుశలే, అత్యంత కౌశల్యం, ఎక్స్పర్టీజ్ కలిగినటువంటి అమ్మ యొక్క చూపులు. అలా చెప్పడంలో మహత్వ ఉక్తి, మహత్వోక్తి అంటారు. ఇటువంటి మాటను చెప్పడము, ఉక్తి అంటే మాట, లోకోక్తి అంటే లోకంలోని మాట. మహత్వోక్తి అంటే ద గ్రేట్ సేయింగ్ అన్నమాట. ఫోర్స్ మెజురే అంటున్నాం కదా, అలా ద గ్రేట్ సేయింగ్, మహోత్పత్తి, మహ ఉత్వ మహత్వ ఉక్తి, మహత్వోక్తి అనే అలంకారం ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి వచ్చే శ్లోకంలో మిగతా చూద్దాం. ఈనాటికి దీన్ని మళ్ళీ పఠించుకుని ధ్యానం మోడ్లో ఉంటాం. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంభేత్తు ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః. పురాంభేత్తు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే ధ్యాయామి, ఇమే నేత్రే ధ్యాయామి, ఇమే నేత్రే ధ్యాయస్వ. తల్లి యొక్క దృష్టినే ధ్యానించండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో, సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి, సోహమస్మి, సోహం, 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 సోహం. ఓం. ఓం. ఓం.